పరోపకారి పాపన్న కథలు. అధికారి ఆప్యాయత. పాపన్న ఉండే ప్రాంతానికి రాజప్రతినిధిగా ఉండే శంభునాయకుడి కొడుకు పుట్టినరోజు పండగ వచ్చింది. గ్రామాధికారులకు ఇతర ప్రముఖులకు ఆహ్వానాలందాయి. పాపన్న ఉండే గ్రామానికి అధికారి జబ్బుగా ఉండి వెళ్లలేకపోయాడు. ఆయన పాపన్న చేతికి 100 రూపాయల విలువ చేసే బంగారు గొలుసు, రాజప్రతినిధి గారికి గ్రామస్థుల తరపున ప్రశంసాపత్రము, కుర్రవాడికి ఆశీస్సులు తెలుపుతూ ఒక లేఖ ఇచ్చి అధికారికి అందజేయమని చెప్పి నగరానికి పంపాడు. పాపన్న ఉదయమే బయలుదేరి 12 మైళ్లు నడిచి నగరం శివార్లు చేరుకొని దుమ్ము కొట్టుకొని ఉన్న తన దుస్తులు విప్పేసి సంచిలో నుంచి మంచి దుస్తులు తీసి వేసుకున్నాడు. రాజప్రతినిధి ఇల్లు 1 మైలు దూరంలో ఉన్నది. కొత్త బట్టలు ధరించి బాగా ముస్తాబై అక్కడికి వెళుతున్న వాళ్లు పాపన్నకు కనిపించారు. చింకిబట్టలు కట్టుకున్న పేదవాడొకడు 4 పిల్లలను వెంటపెట్టుకుని దారిపక్క నిలబడి దారే పోయే వాళ్లను ఏదో అర్థిస్తున్నాడు. ఎవరూ అతని మాటలు వినిపించుకోకుండానే ముందుకు సాగిపోతున్నారు. పాపన్న దగ్గరలోకి రాగానే ఆ పేదవాడు, అయ్యా బాబూ, ఒక ధోవతి ఉంటే దయచేయించండి, ప్రభువుగారింటికి భోజనానికి వెళ్లాలని ఉన్నది. ఈ చినిగిన బట్టలతో రానివ్వరు. ఈ పిల్లల్ని చూడండి, కాస్త పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకున్నాడు. పేదవాడి వెంట ఉన్న పిల్లలు కట్టుకున్న బట్టలు సుమారుగా ఉన్నాయి. నేను పొరుగురు నుంచి వచ్చేవాణ్ణి, నా దగ్గర వేరే బట్టలు లేవు, ఇవే ఉన్నాయి అంటూ పాపన్న తాను విడిచి సంచిలో పెట్టిన బట్టలు తీసి చూపాడు. అవే ఇవ్వండి స్వామి అంటూ పేదవాడు వాటిని సంతోషంతో స్వీకరించాడు. తర్వాత వాడు, అమ్మను కూడా తీసుకుపోదాం అంటూ పిల్లలను వెంటపెట్టుకుని తన గుడిసె వైపు వెళ్లాడు. పాపన్న కొంచెం దూరం వెళ్ళాక ఒక దృశ్యం కనపడింది. ఒక గుర్రపు బండి దారి నుంచి పక్కకు వెళ్లి పొలంలోని అడుసులో లోతుగా కూరుకుపోయి ఉన్నది. ఆ బండిలో ఒక పెద్ద మనిషి కూర్చుని ఉన్నాడు. ఆయన వెంట బట్టల మూటలు, ఖరీదైన వెండి సామాన్లు ఎన్నో ఉన్నాయి. బండివాడు కిందికి దిగి చేత్తో గుర్రాన్ని పట్టుకొని దాని చేత బండిని బురదలో నుంచి దారికి లాగించటానికి ప్రయత్నిస్తున్నాడు. బండిలో ఉన్న పెద్ద మనిషి, ఎవరినన్నా సాయం పిలవరా వెధవా అని బండివాణ్ణి గదమాయించాడు. బండివాడు దారిలోకి వెళ్ళి, కాస్త బండిని తొయ్యండి బాబూ అని అడగసాగాడు. బండిని తొయ్యాలంటే బురదలోకి దిగాలి. అటుగా వెళ్లే వాళ్లంతా మంచి మంచి బట్టలు వేసుకుని రాజప్రతినిధి ఇంటికి పోతున్న వాళ్లు కావటం చేత బురదలోకి దిగి బండిని తొయ్యటం ఎవరికీ ఇష్టం కాలేదు. ఇంతలో పాపన్న అక్కడికి వచ్చాడు. బండివాడు పాపన్నను కూడా, కాస్త ఒక చెయ్యి వేసి బండిని దారికి పట్టించండి బాబూ. ఎదురుగా వచ్చిన ఆంబోతును చూసి బెదిరి గుర్రం బండిని చేలోకి ఈడ్చింది. బురద కడుక్కోవడానికి పక్కనే కాలువ ఉన్నది అన్నాడు. ఊరికే తోస్తారట్రా, బేడో పావలో ఇస్తామని చెప్పరా అన్నాడు బండిలో ఉన్న పెద్ద మనిషి. పాపన్న వెంటనే తన చేతి సంచి కింద పెట్టి బట్ట ఎగకట్టి పొలంలోకి దిగి బండిని నెట్టాడు. బండి ఒకంతట కదలలేదు. అప్పుడు పాపన్న ఒక చక్రాన్ని బురదలో నుంచి పైకెత్తి మరీ తోశాడు. బండివాడు ముందు నుంచి గుర్రాన్ని లాగుతుంటే బండి కదిలి గట్టెక్కింది. పాపన్న తన సంచి తీసుకోవటానికి వెనక్కు తిరిగిన సమయంలో బండిలోని పెద్ద మనిషి, తీసుకోరా అంటూ పాపన్న దిక్కుగా ఒక బేడాకాసు పారేసి బండితో పాటు వేగంగా సాగిపోయాడు. ఆయనకు పాపన్న ముఖమైనా కనిపించలేదు. పాపన్న ఆ బేడా తీసుకుని మురికి చేతులతోనే తన సంచి కూడా తీసుకుని కాలువదాకా నడిచి వెళ్లాడు. చక్రం పట్టి ఎత్తటంలో అతని బట్టలకు కందెన మరకలు, బురద మరకలు కూడా అయ్యాయి. ఆ మరకలను కడగటానికి యత్నిస్తే మరింత మేర మరకలు విస్తరించాయి. చేసేది లేక పాపన్న కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని వెనక్కి తిరిగి వచ్చాడు. పొలంలో నుంచి బండి రోడ్డు మీదకు వచ్చిన ప్రాంతంలో పాపన్నకొక పెట్టె, గుప్పిట ఇమిడేట్ అంతది కనపడింది. అది చిన్న చిన్న నగలు పెట్టుకునే పెట్టె. పాపన్న దాన్ని తెరిచి చూస్తే అందులో ఒక రవ్వపు టుంగరం ఉన్నది. అది బండిలో నుంచి కింద పడి ఉంటుంది. దాన్ని ఆ బండిలోని పెద్ద మనిషికి చేర్చాలంటే ఆ మనిషిని పాపన్న సరిగ్గా చూడలేదు. బండివాణ్ణి మాత్రమే బాగా చూశాడు. బండిలో ఉండిన పెద్ద మనిషికి తలపాగా మీసాలు ఉన్నట్టు మాత్రమే పాపన్నకు గుర్తు. ఆ పెద్ద మనిషి కనిపించినా, ఉంగరం పోగొట్టుకున్న మనిషి సమాచారం తెలియవచ్చినా దాన్ని ఇచ్చేద్దామనుకుని పాపన్న ఆ ఉంగరం పెట్టెను తన సంచిలో వేసుకున్నాడు. శంభునాయకుడి ఇంటి ముందున్న దర్వాన్ పాపన్న దుస్తులు మరకలు చూసి అటకాయించాడు. అక్కడే ఉన్న ఒక ఉద్యోగి పాపన్నను సమీపించి, ఎవరయ్యా నువ్వు, ఇటెందుకు, అలా భోజనశాలకు వెళ్ళు అన్నాడు. తాను ఫలానా గ్రామాధికారి తరపున వచ్చానని, ఆ గ్రామాధికారికి సుస్తీగా ఉన్నదని పాపన్న అధికారితో చెప్పాడు. గ్రామాధికారికి జబ్బుగా ఉంటే నీలాంటి వాణ్ణా పంపేది? ఈ అవతారంతో వెళ్లి రాజప్రతినిధి గారిని చూస్తానంటావా? పద పద అంటూ ఆ అధికారి ఇతర అతిథులను మర్యాద చేయటంలో నిమగ్నమైపోయాడు. పోనీ ఈ కానుకలనైనా లోపలికి చేర్చండి అంటూ పాపన్న తన చేతి సంచి పైకెత్తాడు. చంపక నువ్వు అవతలికి పోబాబు,
మనిషి రాకుండా వట్టి కానుకలు వచ్చాయంటే ప్రభువుగారు మండిపడతారు. వాటిని తెచ్చిన చోటికే తీసుకుపో, అందరికీ క్షేమం అన్నాడు అధికారి. చేసేది లేక పాపన్న వెళ్లి వసారాలో కూర్చున్నాడు. తాను వచ్చిన పని కాస్త భ్రష్టైపోయినందుకతనికి చాలా కష్టం కలిగింది. ఏ అంగడికైనా వెళ్లి కొత్త బట్టలు కొని కట్టుకువద్దామంటే పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుంది. పాపన్న ఏం చెయ్యటానికి పాలుపోని స్థితిలో ఉండగా ఒక పెద్ద మనిషి తల వంచుకొని దీర్ఘాలోచన చేస్తూ పాపన్న కేసి వచ్చాడు. పొలంలో దిగబడిన బండిలో ఉండిన పెద్ద మనిషి ఈయనే. ఈయన రాజప్రతినిధి గారి ప్రధాన కార్యదర్శి. ఆహ్వానించబడిన వారికి ఇవ్వటానికి కానుకలు, కుర్రవాడికొక రవ్వపు టుంగరము కొనుక్కొని ఆయన బండిలో తిరిగి వస్తుండగా బండి పొలాలలోకి దిగటం జరిగింది. దాన్ని గట్టుమీద ఎక్కించి రోడ్డు మీదకి దించేటప్పుడు ఒక వెండి గిన్నె బోర్లా పడి అందులో ఉండిన ఉంగరం పెట్టె బండి కంతల్లో నుంచి రోడ్డు పక్కన పడింది. ఇంటికి వచ్చి ఎంత వెతికినా ఆ ఉంగరం పెట్టె కనిపించలేదు. ఉంగరం పోయిందని చెప్పగానే కార్యదర్శిని శంభునాయకుడు చెడామడా తిట్టాడు. 1000 రూపాయల ఉంగరం, అది తీసుకురాకుండా ముఖం చూపించవద్దని ఆయన కార్యదర్శిని అవమానించాడు. పరాభవం పొంది కార్యదర్శి బయటికి వస్తూనే పాపన్నను చూశాడు. తాను బేడాకాసు విసిరింది ఇలాంటి మనిషికేనని ఆయనకు తోచి, ఏమయ్యా, పొలం నుంచి బండిని ఇవతలకు ఈడ్చిన వాడివి నువ్వే కదూ అని అడిగాడు. నేనే, నన్ను చూస్తే తెలియటం లేదా అన్నాడు పాపన్న. నీకు ఒక ఉంగరం పెట్టెగాని దొరికిందా అన్నాడు కార్యదర్శి. అది మీదేనా? అయితే మిమ్మల్ని నేను చూడలేదు. అది మీదని నేనెలా నమ్మేది అన్నాడు పాపన్న. చాలే, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వెయ్యక దాన్ని ఇలా ఇచ్చేయి అన్నాడు కార్యదర్శి. పోయిన ఉంగరం తేలికగా దొరికిందన్న ధీమాతో. తొందరపడకండి, నేనా పెట్టెను ఎత్తుకోవటం మీరు ఏ చెట్టుచాటు నుంచి అయినా చూశారేమో, నాకెలా తెలుస్తుంది? ఆ బండిలో వచ్చినది మీరేనని బండివాడి చేత సాక్ష్యం చెప్పించండి అన్నాడు పాపన్న, తన మీదికి వచ్చిన కార్యదర్శిని అవతలికి నెట్టుతూ. కార్యదర్శికి చాలా పెద్ద అవమానమయ్యింది. తనంత వాణ్ణి అసత్యవాది కింద జమకట్టటమే కాక వీడెవడో బండివాని సాక్ష్యం నమ్ముతానంటాడా? ఎవరన్నా వింటే తనకెంత పరువు తక్కువ? తాను విసిరిన బేడా ఎత్తుకున్న వెధవ తననింత తేలిక చేసి మాట్లాడటమా? ఇలా అనుకుని కార్యదర్శి పాపన్న మీద చెయ్యి చేసుకోబోయాడు. బలశాలి అయిన పాపన్న కార్యదర్శిని అంత ఎడంలోనే నిలబెట్టాడు. నలుగురు చేరారు. వాళ్లు కూడా పాపన్న పక్షమే అయి, అతననేది న్యాయంగానే ఉంది. అతను మిమ్మల్ని ఎరగనంటున్నాడు. అలాంటప్పుడు బండివాణ్ణి పిలిపించటానికేం అన్నారు. కార్యదర్శి ఒకణ్ణి పంపి బండివాణ్ణి బండితో సహా తెప్పించాడు. బండిలో ఉండినది కార్యదర్శేనని బండివాడు చెప్పిన మీదట పాపన్న కార్యదర్శి చేత ఉంగరం గుర్తులు కూడా చెప్పించి ఆ తర్వాత ఉంగరం పెట్టెను కార్యదర్శి చేతికిచ్చాడు. ఈలోపుగా ఉంగరం ఎవరికో దొరికిందని, ఆ మనిషితో కార్యదర్శి తగాదా పడుతున్నాడని శంభునాయకుడికి తెలిసి ఆయన బయటికి వచ్చాడు. ఆయన అడిగిన మీదట పాపన్న జరిగిన సంగతంతా చెప్పాడు. బండి ఎత్తడానికి సహాయపడిన కారణంగా బట్టలన్నీ మరకలు చేసుకుని పాపన్న లోపలికి రాలేకపోయినందుకు ఆయన చాలా నొచ్చుకొని పాపన్నతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, నిన్ను గురించి అది వరకు విన్నాను. ఈ విధంగా మనం కలుసుకోవటం జరిగింది. చాలా సంతోషం. లోపలికి రా అంటూ తన వెంట తీసుకుపోయి చాలా మర్యాద చేసి అతను తెచ్చిన కానుకలు తీసుకొని అతనికి అతని గ్రామాధికారికి కానుకలిచ్చి పంపేశాడు. తన యజమాని చేత అంత మర్యాద పొందిన వాడికి తాను బేడాకాసు పారేసినందుకు కార్యదర్శి సిగ్గుపడి సతమతమయ్యాడు.